రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు. మహేష్ కెరీర్లో ఇది 29వ చిత్రం. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. క్రేజీ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా ఈ మధ్యనే 2 షెడ్యూల్ని పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్లో ఉన్న మహేష్ బాబు మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రారంభించే 3వ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ఈ 3వ షెడ్యూల్ కోసం హైదరాబాద్లో మూవీ టీం చాలా రోజుల నుండి వారణాసి సెట్స్ నిర్మించే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ సెట్స్ రెడీ అయినట్టు ఇండస్ట్రీలో వర్గాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సెట్స్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యాయి. రాజమౌళి మార్క్ గ్రాండియర్ ఆ సెట్స్లోకి కనిపించిందని, సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని ఈ ఫోటోలను చూసి నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సెట్స్ని నిర్మించడానికి దాదాపుగా 40 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. నెలల తరబడి షూటింగ్స్ని వారణాసిలో అనుమతులు ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. అందుకే రాజమౌళి వారణాసిని హైదరాబాద్కి తీసుకొచ్చేశాడు. సెట్ వర్క్స్కి సంబంధించిన ప్యాచ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందట. మరో 2 రోజుల్లో ఆ పనులు కూడా పూర్తి అవుతాయని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2వ షెడ్యూల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రాపై ఒక పార్ట్ని కూడా చిత్రీకరించారు. బాలీవుడ్ నుండి హాలీవుడ్కి ఫీస్ట్ అయ్యి అక్కడి సినిమాల్లో, వెబ్ సిరీస్లలో విభిన్నమైన క్యారెక్టర్స్ను చేస్తూ $1 మిలియన్ రూపంలో పారితోషికం అందుకుంటున్న ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత చేస్తున్న ఇండియన్ చిత్రం ఇది. అంతేకాదు ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదట నెగటివ్ క్యారెక్టర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నెగటివ్ క్యారెక్టర్ కోసం తమిళ్ హీరో మాధవన్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం పారిజాత పుష్పం తీసుకొని రావడానికి ఎలా అయితే ప్రయాణం చేశాడో, అదే పర్వతంలో ఆ పారిజాత పుష్పాలను ఒకరి ప్రాణం కాపాడటం కోసం మహేష్ బాబు చేసే సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రమని అంటున్నారు. అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే హాలీవుడ్ మూవీ రికార్డ్స్ని కూడా బద్దలు కొడుతుందని విశ్లేషకులు అంటున్నారు. చిత్ర యూనిట్ ఇప్పుడు ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి ఫీస్ట్ అవుతుంది. కథారీత్యా ఈ సినిమాలో అత్యంత కీలకమైన సీన్స్ ఇక్కడ షూట్ చేయనున్నారని తెలుస్తుంది. SSMB 29 టీం జూలైలో కెన్యాకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్కడ మసాయి పిగ్మీస్ తెగలతో ఇప్పటికే మహేష్ బాబు కొద్ది రోజులు గడిపారు. ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట. దాదాపు 30 రోజుల పాటు జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారట. అక్కడ ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా సెట్స్లో అడుగు పెట్టనుంది. మహేష్, పృథ్వీరాజ్ సుకుమార్తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు మహారాజా, మహారాజ్ అనే టైటిల్స్ను అనుకుంటున్నారట. 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్పై KL నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.